హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా ఈజీగా టూటీ ఫ్రూటీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వాటర్ మిలన్ తీసుకోవాలి. వాటర్ మిలన్ తీసుకొని పైన ఉన్న గ్రీన్ కలర్ తొక్క, లోపల ఉన్న రెడ్ కలర్ పార్ట్ మొత్తం తీసేసి మధ్యలో ఉన్న వైట్ కలర్ తొక్కనైతే తీసుకోవాలి. మిడిల్లో వైట్ కలర్ తొక్క ఉంటుంది కదా, ఈ వైట్ కలర్ తొక్క మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా గట్టిగా ఉన్న తొక్కనే తీసుకోవాలి. మరి మెత్తగా ఉన్న రెడ్ కలర్ పార్ట్ని అయితే తీసుకోకూడదండి. పైన ఉన్న గ్రీన్ కలర్ తొక్క తీసేసి లోపల ఉన్న రెడ్ కలర్ పార్ట్ తీసేస్తే మిడిల్లో వైట్ కలర్ తొక్క అయితే ఉంటుంది కదా, ఆ తొక్కనైతే తీసుకుంటే సరిపోతుంది. ఇలా గట్టిగా ఉన్న తొక్కను తీసుకుంటే టూటీ ఫ్రూటీస్ అయితే చాలా బాగా వస్తాయి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా తొక్క అయితే బాగా తీసేసి మనకి నచ్చిన సైజులో చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి. మరి పెద్దవి కాకుండా మనం బయట టూటీ ఫ్రూటీస్ కొంటే ఏ సైజులో ఉంటాయో సేమ్ ఆ సైజులో కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఫ్రూటీస్ అయితే. చూసారు కదా, ఇక్కడ చిన్న చిన్న పీసెస్లో అయితే మొత్తం మనం తీసుకున్న తొక్క అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరూ వాటర్ మిలన్ తింటుంటారు. వాటర్ మిలన్ తినేసి వాటర్ మిలన్ తొక్కనైతే పడేస్తుంటారు కదా, అలా తొక్కను పడేయకుండా ఇలా తొక్కతోనే టూటీ ఫ్రూటీస్ చేసుకోండి. చాలా బాగా వస్తాయి. మనం బయట షాప్లో కొని టూటీ ఫ్రూటీస్ లానే ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇక్కడ చూసారు కదా, మొత్తం ఇంక ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి. గిన్నెతో కానీ లేదైనా ప్యాన్లో కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏది అవైలబుల్లో ఉంటే దాంతో వాటర్ అయితే పెట్టుకోవాలి. ఈ వాటర్ పెట్టుకొని వాటర్ బాగా పొంగి వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూసారు కదా, ఇలా బాగా మరగాలి వాటర్ అయితే. ఇలా పొంగి వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసిన వాటర్ మిలన్ ముక్కలు వేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలన్నీ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించాల్సిన పని లేదండి. ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టి. ఇక్కడ చూసారు కదా, ఇలా పొంగుతూ ఉడికించుకోవాలన్నమాట. మనకి ముక్కలు అనేది ఒక 50 to 60% ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా మెత్తగా ఉడికించాల్సిన పని లేదు. ఇక్కడ చూసారు కదా, ముక్కలు అయితే తీసుకొని ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి కొంచెం మెత్తగా కొంచెం గట్టిగా అనిపిస్తాయి. అలా అనిపిస్తే మనకి ముక్కలు అయితే ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఈ ముక్కల్ని వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇలా ఈ వాటర్లో వదిలేస్తే ముక్కలు అయితే మరీ మెత్తగా అయిపోతాయి. వేడిగా ఉంటుంది కదా వాటర్, అందుకే ముక్కలు అయితే ఇలా వీడియోలో చూపించినట్టుగా సపరేట్ చేసుకోవాలి. వాటర్లోంచి అయితే తీసేసుకోవాలి. ఇలా వాటర్లోంచి తీసేసి పక్కన పెట్టుకొని ఈ గిన్నెలో ఉన్న వాటర్ సపరేట్ చేసి మళ్ళీ అదే గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి. లేదంటే వేరే ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు ముక్కలకి 1/2 కప్పు పంచదార వేసుకోవాలి. ఈ ముక్కలు అయితే మనం ముందే కొలుసుకోవాలి. ఇలా కొలుసుకున్న తర్వాత పంచదార అయితే వేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ నాకు 1 కప్పుల ముక్కలు వచ్చాయి. 1 కప్పు ముక్కలకి ఇంకా 1/2 కప్పు పంచదార అయితే వేసుకున్నాను. పంచదార వేసుకొని కొంచెం వాటర్, పంచదార కరగడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పంచదార అయితే పూర్తిగా కరగనివ్వాలి. పంచదార కరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మరిగించాల్సిన పని లేదు. పాకం కూడా అవసరం లేదు. ఇక్కడ వీడియోలో చూపించినట్టు చూస్తే చిన్నది చేతికి అంటుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా పాకం అయితే రావాల్సిన అవసరం లేదు. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టిన ముక్కలు అయితే వేసుకోవాలి. ముందు ఉడికించి పక్కన పెట్టాం కదా, ఈ వాటర్ మిలన్ ముక్కలు అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అయితే ఈ పంచదార పాకంలో ఈ వాటర్ మిలన్ ముక్కలు కూడా ఉడికించాలన్నమాట. మనం హాట్ వాటర్లో ఉడికించేటప్పుడు ఎక్కువగా ఉడికించలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ పంచదార పాకంలో 1 to 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికేటప్పుడు మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు ఒక 2 బౌల్స్ తీసుకొని ఈ 2 బౌల్స్లో మనం తయారు చేసిన వాటర్ మిలన్ ముక్కలు అయితే వేసుకోవాలి.
ఇలా 2 కప్పుల్లో కూడా సమానంగా ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలు వేసిన తర్వాత అడిగిని గిన్నెలో పంచదార పాకం ఉంటుంది కదా, ఈ పంచదార పాకం కూడా ఈ ముక్కల్లోనే యాడ్ చేసేసుకోవాలి. పంచదార పాకం ఈ ముక్కలు మొత్తం కూడా ఈ కప్పులు రెండిట్లో సమానంగా వేసుకొని ఒక కప్పులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ మీ దగ్గర ఏది ఉంటే ఆ ఫుడ్ కలర్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంది. ఇలా ఫుడ్ కలర్ వేసుకొని ముక్కలకి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మన దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ టూటీ ఫ్రూటీస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇంకా వేరొక బౌల్లో అయితే వైట్ కలర్ వదిలేసాను అనమాట. ఇక నేను ఫుడ్ కలర్ ఒకటే ఉందనేసి మొత్తం అన్నీ ఒకటే కలర్ ఏం బాగుంటుందని కొంచెం కలర్ కలిపి మిగతా సగం కప్పులో కూడా కలర్ అయితే వేయలేదు. కొంచెం వైట్ కలర్లో ఉంటాయని, ఆరెంజ్ వైట్ 2 కాంబినేషన్లో బాగుంటాయని చెప్పేసి ఇంకా ఒక దాంట్లో అయితే కలర్ కలపలేదు. ఇంక ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక 8 to 10 అవర్స్ అయితే బాగా నాననివ్వాలి. ఇలా 8 to 10 అవర్స్ నానితే మనకి వాటర్ మిలన్ ముక్కలు అనేది పంచదార పాకం అండ్ కలర్ వేసాం కదా, కలర్ కూడా బాగా పట్టుకుంటాయి. లేదంటే మీరు ఒకవేళ ఈవినింగ్ టైం ఆఫ్టర్నూన్ టైంలో కానీ చేశారంటే ఒక నైట్ అంతా వదిలేసినా పర్వాలేదు, చాలా బాగా నానుతాయి అనమాట. ఇలా ఒక నైట్ అంతా వదిలేసిన తర్వాత ముక్కలు తీసి ఇలా ఒక బటర్ పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్ కానీ లేదంటే నార్మల్ పేపర్ ఏమైనా వేసుకోవచ్చు. లేదంటే పేపర్ లేకపోయినా సరే ఒక ప్లేట్లో అయినా ఇలా ముక్కలన్నీ పంచదార పాకం అంతా సపరేట్ చేసి ముక్కలన్నీ ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు ఫుడ్ కలర్ వేసిన ముక్కలు, నార్మల్గా కలర్ వేయలేని ముక్కలు ఉన్నాయి కదా, ఇవి పంచదార పాకం అంతా సపరేట్ చేసేసి ఇలా ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా మొత్తం పాకంతో సహా వేసుకోకుండా ముక్కలు అనేది సపరేట్గా వేసుకోవాలి. ఇలా ముక్కలు వేసేసుకొని ఇలా ప్లేట్ మొత్తం పరిచినట్టు వేసుకోవాలన్నమాట. ఇలా పలుచగా మనం వేసామంటే ముక్కలు అనేవి త్వరగా ఆరుతాయి. ఇలా ప్లేట్లో వేసిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద ఒక ½ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే ఒక గంట అయినా పెట్టుకోవాలి. అంటే మనకి ముక్కలు అనేది పంచదార పాకం కొంచెం ఆరిపోయి పొడిగా వచ్చేంత వరకు ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. మీకు ఫ్యాన్ కింద త్వరగా ఆరలేదు అనుకుంటే బాగా ఎండ కాసేస్తుంది కాబట్టి కొంచెం ఎండలో పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా ఎండలో కాదండి, ఎండలో అయితే ఒక 10 to 15 మినిట్సే పెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయితే ఒక ½ అన్ అవర్ లేదంటే 1 అవర్ వరకు పెట్టుకోవచ్చు. ఇక నేనైతే ఎండలో ఒక 10 మినిట్స్ పెట్టాను. 10 మినిట్స్ పెట్టిన తర్వాత నార్మల్గా అయితే ఫ్యాన్ కింద ఇంకా అలా పెట్టి వదిలేసామాట. టూటీ ఫ్రూటీలు మరీ ఎక్కువగా ఎండలో పెడితే ముడిచిపోయినట్టు అయిపోతాయండి. మరీ ఎక్కువ ఎండలో పెట్టకూడదు. ఒక 10 మినిట్స్ పెట్టండి ఒకవేళ ఎండలో పెట్టినట్టయితే. లేదంటే ఫ్యాన్ కిందనే ఒక ½ అన్ అవర్ అయితే వదిలేయండి. వదిలేస్తే ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తాయి. చూసారు కదా టూటీ ఫ్రూటీస్ అయితే ఎంత బాగా వచ్చాయో. అది కూడా వాటర్ మిలన్ తొక్కతో చేసాం కాబట్టి చాలా బాగున్నాయి. మీకు వాటర్ మిలన్ తొక్కతో చేసుకోవడం ఇష్టం లేదనుకుంటే పచ్చిపప్పు ఉంటుంది కదా, పచ్చిపప్పు అయితే కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలన్నమాట, చాలా బాగా వస్తాయి. ఈ టూటీ ఫ్రూటీస్ మనం ఐస్ క్రీమ్స్ కానీ కేక్స్ కానీ చేస్తుంటాం కదా, వాటిని పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే ఇలా కూడా తినవచ్చు, చాలా బాగుంటాయి. చూసారు కదా ఇంట్లోనే చాలా ఈజీగా టూటీ ఫ్రూటీస్ ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా వాటర్ మిలన్ తొక్కతోని. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరూ వాటర్ మిలన్ తింటారు కదా, ఆ వాటర్ మిలన్ తొక్కతోని ఇలా టూటీ ఫ్రూటీస్ ఇంట్లోనే ఈజీగా చేసుకోండి. బయట షాప్లో కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా చేయండి, చాలా బాగా వస్తాయి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్.